జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నామో అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొట్ట అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు? మీకు పంచమ మరియు వ్యయాధిపతి అవుతూ ఉన్నాడు. అష్టమ స్థానంలో వక్రగతిలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థానంలో వక్రగతిలోకి వెళ్ళడము, మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, ఏదైనా ఇంటికి సంబంధించినవి మీరు చెయ్యాలని అనుకుంటున్నారు, చాలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, పెండింగ్లో పెడుతూ ఉన్నారు, చెయ్యట్లేదు. అది డబ్బుల సమకూరక కావచ్చు, అవకాశం రాక, లేదా పరిస్థితులు అనుకూలంగా లేక, ఏ గ్రౌండ్లో అయినా జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రౌండ్లో ఏదున్నా సరే మీరు ఇంటికి సంబంధించింది కావచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులకి సంబంధించింది కావచ్చు, ఇంట్లో ఉన్న మనుషులకి సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు మీరు పెండింగ్ పెడితే, ఇప్పుడు ఆ పెండింగ్లో ఉన్న నిర్ణయాలన్నీ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసే మంచి శుభ సమయం ఇది. విదేశాలు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం, విదేశాలు వెళ్తారు. మీకు దేని గురించి అయితే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఇన్నాళ్ళు, సో హార్డ్ వర్క్ అంటే ఒక విషయం మీద డెఫినెట్గా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఒక విషయం మీద రీసెర్చ్ చేయడము, హార్డ్ వర్క్ చేయడము జరుగుతూ ఉంది గత కొన్నాళ్ళుగా. సో మీరు చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఒక్కోసారి ఫలితం ఇస్తుంది, ఒక్కోసారి ఫలితం రావట్లేదు. ఇప్పుడు దాంట్లోంచి మిమ్మల్ని కంప్లీట్గా బయటికి తేవాలని మంగళ్ ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, బయటికి తేవడానికి ఆశీర్వదిస్తున్నారు. దేని గురించి అయితే మీరు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారో, మీ విశేష కృషికి తగిన విశేష గౌరవము, విశేష గుర్తింపు మీకు అందజేస్తూ ఉన్నారు మంగళ. ఆ విధంగానే మిమ్మల్ని ఆయన ఇప్పుడు కరుణిస్తున్నాడు. కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, వీళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు మీరైతే కనుక మీకు కూడా చాలా మంచి శుభకాలం అని చెప్పాలి మంగళ యొక్క ట్రాన్సిట్. అలాగే మీకు మీ తల్లిగారి తరఫు నుంచి ఏదైనా ఆస్తిపాస్తులు రావడానికి, లేదా ఏదైనా అమౌంట్ మీకు రావాల్సింది ఉంటే అవన్నీ మీకు ఈ టైంలో రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సపోజ్ ఇలాంటిది ఏం లేదు, మా తల్లిగారి నుంచి మాకేమి రావక్కర్లేదు అని అనుకుంటే, మీకు మీ ఇంట్లోని వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఒక మంచి మార్పు జరుగుతుందండి. సపోజ్ మీ ఇంట్లో ఉన్న అంటే ఉద్యోగం చేసేవాళ్ళైతే, వ్యాపారం చేసేవాళ్ళైతే ఏదో ఒక మంచి మార్పు వాళ్ళకి వస్తుంది. అలాగే విద్యార్థినులు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు. ఇలాంటివి ఏవైనా ఉంటాయి. సపోజ్ మీకు ఆడపిల్లలు ఉండి వాళ్ళు మెచ్యూర్ స్టేట్కి వచ్చారనుకోండి, అంటే సమర్థయ్యే వయసులో ఉంటే కనుక ఇప్పుడు అది రావడానికి ఛాన్స్ ఉంది. ఈ వక్రగతిలో ఛాన్స్ ఉంది. అది మంచిదండి. ఒకవేళ అలా అయితే కనుక చాలా మంచిది. మీరు రిజిస్టర్ చేసి పెట్టుకోండి ఈ విషయాన్ని. చాలా మంచి జోన్లోకి మీరు ఇక్కడి నుంచి ఒక 2 ఇయర్స్ లోపల చాలా మంచి జోన్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. మీ లైఫ్లో ఉన్న రెడ్ సిగ్నల్స్ని, ట్రాఫిక్లో ఉన్న రెడ్ సిగ్నల్స్ని భగవంతుడు మంగళ రూపంలో తీసేస్తున్నాడు.
అన్ని గ్రీన్ సిగ్నల్సే. మేబీ పౌజ్ ఉంటుంది. యెల్లో లైట్ పడినప్పుడు మనం ఆగుతాం కదా! అలా చిన్నగా పౌజెస్ ఉంటాయేమో కానీ, స్టాప్ అనే సిగ్నల్ రాదు మీ లైఫ్‌లో. అలా రాకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇది ఎక్కడ అందరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మీకు ఆడపిల్లలు ఉండి, వాళ్ళు యుక్త వయసులో ఉండి, ఇప్పుడు మెచ్యూర్ అయ్యే వయసులో ఉండి, మెచ్యూర్ అవుతారు డెఫినెట్‌గా. బట్ అలా అయితే కనుక మీ అదృష్టం అండి. అంటే మీ పాప జన్మజాతకం చాలా బావుంది అని మీరిక్కడ రాసి పెట్టుకోవాలి. సో, అలా మీకు అలా లేకపోతే మరి మాకు ఉండదా అని మీరు కలత చెందకండి. మీకొక ఇండికేషన్ వస్తుంది. అంటే అలా అందరికీ అలానే ఉండాలని ఉండదు కదా! మీకు ఇండికేషన్ ఏమొస్తుందంటే, సడెన్‌గా మీకు అంటే మీ డైరీలో కావచ్చు, మీ షెడ్యూల్‌లో లేని ఖర్చు ఒకటొస్తుంది. సడెన్‌గా వస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వస్తున్నాయి. అసలు అంతకుముందు మీకు ఈ ఖర్చు గురించి ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి ఖర్చు చేస్తానని కూడా మీరు అనుకోరు. పెద్ద ఖర్చు అని చెప్పను, చిన్న ఖర్చు అని చెప్పను. బట్ ఒక ఖర్చు. ఆ ఖర్చు అసలు దీనికి కూడా నేను ఖర్చు పెడతానా అని ఇన్నాళ్ళు అనుకోలేదు. అనుకున్నది ఏదో ఒక పెక్యులియర్ థింగ్ ఒకటిస్తాడు మంగళ్. అదొచ్చిందంటే అక్కడి నుంచి మీరు రిజిస్టర్ చేసుకొని ఒక 2 ఇయర్స్ లోపల మీకు కూడా అంతేనండి. అంటే గ్రీన్ సిగ్నలే ఇస్తాడు. యెల్లో సిగ్నల్ అండ్ గ్రీన్ సిగ్నల్ ఇంతే ఉంటుంది. రెడ్ సిగ్నల్ మాక్సిమం ఎలిమినేట్ అవుతుంది మీ లైఫ్స్‌లోంచి. ఇది మంగళ్ మీకు వక్రగతిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలని. ఇది మీకు మంగళ వక్రగతిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలు. మంగళ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం
చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.